అందరికీ నమస్కారం. కున్సర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక విషయాన్ని మీకు ముందు వీడియోలో చెప్పాను. సహజీవనం చేసిన వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానికి అని చెప్పి ఒక జంట హైకోర్టుకి వెళ్ళింది. మాకు రక్షణ కల్పించాలని మేము సహజీవనం చేస్తున్నాము. వాళ్ళ మీద విచారణ జరిపిన హైకోర్టు మీకు రక్షణ కల్పించమని చెప్పింది. అదేంటిది, ముందు వెళ్ళిన 12 మందికి రక్షణ కల్పించమని చెప్పింది హైకోర్టు. అదే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో కూడా సుప్రీంకోర్టు అలాగే చెప్పింది, సహజీవనం తప్పు కాదని చెప్పింది. మరి వీళ్ళకి ఎందుకు చెప్పింది, మరి వీళ్ళకి ఎందుకు కల్పించడం వద్దు అని చెప్పి రక్షణ కల్పించవద్దు అని చెప్పింది హైకోర్టు అంటే, ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వివాహం అయినటువంటి వాళ్ళు విడాకులు తీసుకోకుండా సహజీవనానికి వెళ్తే రెండో వారికి అంటే భర్త సహజీవనానికి వెళ్తే భార్యకి, భార్య సహజీవనానికి వెళ్తే భర్తకి అన్యాయం జరగకుండా వాళ్ళ తాలూకా బెనిఫిట్స్ పోకుండా మేము రక్షణ కల్పించలేమని తీర్పు చెప్పింది. అంటే చట్టవిరుద్ధమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలకి రక్షణ కల్పించలేమని, ఈ జంటల్లో పురుషుడికి వివాహం అయిందని, భార్య ఉందని అవన్నీ కూడా నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళు తెలివిగా మేము మేజర్లం అని చెప్పి కోర్టుకు వచ్చారు కదా. ఇది చల్లదు. వ్యక్తిగత స్వేచ్ఛ సంపూర్ణమైనదే అయినప్పటికీ కూడా భార్యకు ఉన్నటువంటి చట్టబద్ధ హక్కులను తీసివేయలేము. అంటే భర్త ఎప్పుడైతే సహజీవనానికి వెళ్ళాడో భార్య కూడా ఆమెకు హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కుల్ని మేము తీసేయలేము, మీకు రక్షణ కల్పించలేము పొమ్మంది. అదేనమాట తీర్పులు. ఎప్పుడు అవి జాగ్రత్తగా రెండు చూస్తేనే మీకు అర్థమవుతాయి. ఏదో ఒక తీర్పు చూసి నాకు అన్నీ తెలిసిపోయిందని భావించడమో లేకపోతే కామెంట్ చేయడమో చేస్తే ఉపయోగం ఉండదు. జై హింద్, భారత మాతాకి జై.